అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం రోజువారీ జీవితంలో ప్రార్థన అయితే చేస్తూ ఉంటాం, కానీ ఎంతసేపు చేస్తున్నాం? ఒక 5 నిమిషాలు లేదంటే 10 నిమిషాలు, అంతకంటే ఎక్కువగా అసలు చేయలేం కదండి. మనం రోజుకు 3 సార్లు ప్రార్థన ఇలా చేస్తే అద్భుతాలు మీ జీవితంలో చక్కగా జరుగుతాయండి. సో రోజుకు 3 సార్లు ఇలా ప్రార్థించండి, మీరు అనుకున్నవి జరుగుతాయి. సో మనకి ఇంట్లో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటాము, రోజు కూడా ప్రార్థిస్తూ ఉంటాము, కానీ ఎక్కువసేపు చేయలేము. ఇలా రోజుకు 3 సార్లు ఈ విధంగా ప్రార్థన చేస్తే తప్పకుండా మీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. మీరు ఉపవాసం ఉండి ప్రార్థించండి, తప్పకుండా కార్యాలు జరుగుతాయి. సో నేనైతే 3 డేస్ అయితే ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకున్నానండి. నా జీవితంలో అద్భుత కార్యాలు జరిగాయి, నేను అనుకున్నది కూడా జరిగింది. సో మీరు విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించండి, దేవుడు మీ జీవితంలో నూతన కార్యాలు చేయబోతున్నాడు. రోజుకు 3 సార్లు ఈ విధంగా ప్రార్థించండి, దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. ఆమేన్. సో ఎలా చేయాలి ఏంటి, మరి రోజుకు 3 సార్లు ఏ విధంగా మనం ప్రార్థన చేయాలనేది ఈరోజు తెలుసుకుందాం. కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 17వ వచనము. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఎలా ప్రార్థించాలి ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఉదయము 3 గంటల నుంచి 6 గంటల లోపు చేయాలండి. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల లోపులో చేయాలి. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల లోపులో. ఇలా చేస్తే దేవుడు 3 నెలల్లో మీకు అద్భుత కార్యాలు చేయబోతాడు. తప్పకుండా ఇలా ప్రార్థించండి, విజయము అద్భుతాలు మీ సొంతమవుతాయి. ఇలా పట్టుదల కలిగి నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించండి, దేవుడు నూతన కార్యాలు చేయబోతాడు. ఇంకా రెండవదిగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. ఇట్టి శాసనము సంతకము చేయబడ్డని దానియేలు తెలిసి కొనినను, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ను స్తుతించుచు వచ్చెను. అయితే ఎలా ప్రార్థించాలి అనేది తెలుసుకుందాం. ఈ వాక్యంలో మనం చదివిన ప్రకారము యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళు అంటే మోకాళ్ళు వంచి మనం మోకాళ్ళ మీద దేవుని స్తుతించాలి, తలుపులు మూసుకొని 3 ప్రార్థించాలి. మీరు ఏ తలంపులు అయితే మీరు ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యలన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకొని ఇలా ప్రార్థించారనుకోండి, దేవుడు మీ జీవితంలో నూతన కార్యాలు చేయబోతాడు, మీరు అనుకున్నది జరుగుతుంది. సో 3 రోజుకు 3 సార్లు ఇలా ప్రార్థించండి, మోకాళ్ళు వంచి తలుపులు మూసుకొని దేవునితో మీరు కనెక్ట్ అయ్యి మాట్లాడుతూ ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉన్నారనుకోండి, మీరు అనుకున్నది, మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏది జరగాలని అనుకుంటున్నారో ఆ ప్రార్థనా అంశాన్ని ప్రార్థించి 3 సార్లు ఇలా అడగండి, దేవుడు నూతన కార్యాలు చేయబోతాడు. ఇలా ప్రార్థించండి, 3 నెలల్లో అద్భుత కార్యాలు దేవుడు మీ జీవితంలో చేస్తాడు. ఇంకా మూడవదిగా తెలుసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించి తిరిగి వచ్చి వారి మరలా నిద్రించుటూ చూచెను. అలా అనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలు చెప్పుచూ 3 మార్లు ప్రార్థన చేశాను. అంటే 3 మార్లు నేను ఎలా ప్రార్థించాలి ఏంటి, అసలు నేను ఎలా దేవుణ్ణి అడగాలి అనే క్వశ్చన్లు అయితే మీకు వస్తూ ఉంటాయి కదండి. మీకు అనారోగ్య సమస్యల, కుటుంబంలో త్రాగుడు వ్యసనంతో బాధపడుతున్నారా, భర్త మారలేదా, భార్య మారలేదా, పిల్లలు మారలేదా, మీకు ఎలాంటి సమస్యలు అయితే ఉన్నాయో, ఆర్థికంగా ఇంట్లో సమస్యలు ఉన్నాయా, లేదంటే మీకు జాబ్ రావట్లేదని ప్రార్థిస్తున్నారా, మీరు ఏ కార్యాలైతే ఏ అంశం కొరకు ప్రార్థిస్తున్నారో ఆ అంశం కొరకు మీరు అన్నీ కూడా ఒక పేపర్ పైన మీకు ఏ అంశాలైతే మీకు ప్రార్థన సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా ఒక పేపర్ పైన ఆ ప్రార్థన
ఆ విన్నపాలన్నీ కూడా రాసుకొని ఒక్కొక్కటిగా దేవుణ్ణి ప్రార్థించండి. 1 గంట ప్రార్థన చేస్తే దేవుడు మీ జీవితంలో మేము ఎలా నడవాలయ్యా, మాకు జ్ఞానం నేర్పయ్యా అని దేవుణ్ణి అడగండి. ఏం చేయాలో చెప్పు అని దేవుణ్ణి తెలియచేయమని అడగండి. దేవుడు మీ జీవితంలో నూతన కార్యాలు చేయబోతాడండి. మీరు ఈ విధంగా ప్రార్థించండి. 3 నెలల్లో మీకు దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్య, మహత్కార్యాలు జరిగిస్తాడండి. నిజంగా చెప్తున్నాను, నా జీవితంలో జరిగాయి కాబట్టి మీ జీవితంలో కూడా తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. ఈ సంవత్సరం అంతా అయిపోతుంది కాబట్టి ఈ నూతన సంవత్సరంతో, నూతన కార్యాలతో దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. తప్పకుండా ప్రార్థించండి. ప్రతిరోజు 1 గంట ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. ఇలా ప్రార్థించి చూడండి, మీకే అద్భుతం అనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ఇంకా 4వదిగా చూద్దాము. కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనము. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనతని యందును నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పును. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశ్లేషముగా నా బలహీనతని యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనో అప్పుడే బలవంతుడు గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవములోనూ నేను సంతోషించుచున్నాను. అంటే మనకి శరీరం ఒక ముళ్ళు. మీ భార్య మాట వినడం లేదా, లేదంటే మీ భర్త మాట వినడం లేదా, అదొక ముళ్ళు. ఇబ్బందుల్లో ఉన్నారా, హింసల్లో ఉన్నారా, ఉపద్రవంలో ఉన్నారా, అన్నిటి నుండి దేవుడు మిమ్మల్ని సంతోషపరుస్తాడండి. దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థించండి. దేవుడు మీద విశ్వాసం ఉండి నమ్మకంతో ఉపవాసం నుండి 3 రోజులు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యంలో చేయబోతున్నాడండి. రోజుకు 3 సార్లు ఇలా 1 గంట ప్రార్థన చేశారనుకోండి, దేవుడు మీ జీవితంలో ఈ నూతన సంవత్సరంలో అద్భుత కార్యాలు చేయబోతున్నాడండి. మీరు ఏది అయితే అడుగుతున్నారో అది దేవుడు మీకు తప్పకుండా ఇస్తాడు. అది జరుగుతుంది. మీరు తప్పకుండా అన్ని విషయాల్లో నుంచి గెలుస్తారండి. దేవుణ్ణి కన్నీటితో ప్రార్థించండి. ఇలా ఒక రూములోకి వెళ్ళిపోయి చక్కగా తలుపులు వేసేసుకొని దేవునితో ముఖాముఖిగా మీరు ఎంతో ప్రార్థించారనుకోండి, దేవుడు మీ జీవితంలో నూతన కార్యాలు చేస్తాడు. తప్పకుండా నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థించండి. మీ కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ భర్త మాట వినడం లేదా, త్రాగుడు నుంచి విడుదల కలగాల, లేదంటే పిల్లలకి జాబు రావాలా, మీ భర్తకు జాబు రావాలా, గర్భఫలము లేదా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా, ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా దేవుని చిత్తానుసారంగా దేవునితో మాట్లాడండి, ప్రార్థించండి, స్తుతించండి. రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడండి. ఇది నమ్మండి, విశ్వాసంతో నమ్మి ప్రార్థించండి. దేవుడు మీ జీవితాల్లో నూతన కార్యాలు చేయబోతున్నాడు. ఈ విధంగా మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడండి. ఈ విధంగా ప్రార్థించండి. నిందలు తొలగిపోవాలి, ముళ్ళు తొలగించాలి, అప్పుల నుంచి, అలానే బలహీనతల నుంచి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో నూతన కార్యాలు చేయబోతాడు. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఈ రెఫరెన్స్ అన్నీ కూడా ఒక కాగితం మీద రాసుకొని ఇలా వాక్యాలు చదువుకుంటూ ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేయునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మరొక వీడియోతో కలుద్దాం. ప్రైజ్ లార్డ్.